నమస్కారం, నా ప్రసాద్. మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది హానర్ V10 అమెజాన్ నుంచి కొన్నాను. ఇది 29,999 రూపీస్ పెట్టారు ప్రైస్. అయితే 2 కలర్స్లో అవైలబుల్గా ఉంది, బ్లాక్ అండ్ బ్లూ కలర్. లోపల మనకి బాక్స్ అయితే చిన్నగానే ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఒకసారి మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ చేసి లోపల ఏమేమి కంటెంట్స్ వస్తాయో ఒకసారి మనం చెక్ చేద్దాం. సో బాక్స్ మీద చూసుకుంటే మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి ఆక్టాకోర్ ప్రాసెసర్ అని చెప్పి మెన్షన్ చేశారు. దీనిలో మనకి హువావే కిరిన్ 970 ప్రాసెసర్ లభిస్తుంది. 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. అండ్ ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి ఆండ్రాయిడ్ ఓరియో మీద రన్ అవుతుంది. EMUI 8.0 కస్టమ్ UI మీద రన్ అవుతుంది. ఫుల్ HD ప్లస్ డిస్ప్లే. ఇది మనకి 5.99 ఇంచ్ ఫుల్ HD డిస్ప్లే, IPS ప్యానల్. బ్యాక్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 16 మెగాపిక్సెల్ ప్లస్ 20 మెగాపిక్సెల్ కెమెరాస్. ఫ్రంట్ వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. వోల్టీకి సపోర్ట్ చేస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. 3750 mAh బ్యాటరీ లభిస్తుంది. అండ్ ఇక్కడ మనకి ప్రైస్ చూసుకుంటే 35,999 రూపాయలు అని ఉంది. కాకపోతే ఇది మనకి 29,999 రూపాయలకి అమెజాన్ లభిస్తుంది. అండ్ బాటంలో చూసుకుంటే మనకి హానర్ V10 అని రాస్తుంది. కలర్ వచ్చేసరికి ఇది బ్లూ కలర్. సార్ వాల్యూ మెన్షన్ చేశారు 1.03 Watt/kg. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే ఏమీ లేదు, ఇటు సైడ్ చూసుకున్నా కానీ మనకి ఏమీ లేదు. టాప్లో మనకి హానర్ V10 నేవీ బ్లూ అని రాస్తుంది. 6GB ర్యామ్ అని రాస్తుంది. ఒకసారి మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ చేసి లోపల ఏమేమి కంటెంట్స్ వస్తే ఒకసారి మనం చూద్దాం. మనకి కవర్ ఉంది, కవర్ తీసేద్దాం. అండ్ సీల్ అయితే ఏం లేదు మనకి, జస్ట్ ఓపెన్ చేయడమే. సో ఫస్ట్ మనకి మొబైల్ ఫోనే ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇది మనకి నేవీ బ్లూ కలర్. సో ఫోన్ అయితే మనకి లైట్ వెయిట్ ఉంది. ఫోన్ పక్క పెట్టేద్దాం మనం. బాక్స్లో ఇంకేమి కంటెంట్స్ వస్తాయో చూద్దాం ఒకసారి. అండ్ బాక్స్లో మనకి సిమ్ ఇజెక్టర్ పిన్ ఉంది. సిమ్ ఇజెక్టర్ పిన్. అండ్ ఇక్కడ మనకి చిన్న బాక్స్ లాగా ఉంది. దీనిలో మనకి సాఫ్ట్ కేస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. మనకి క్విక్ స్టార్ట్ గైడ్ ఉంది, వారంటీ ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ ఇక్కడ మనకి ఒక సిలికాన్ కేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఫస్ట్ మొబైల్ కొనగానే కేస్ కోసం ఎత్తుక్కోవాల్సిన పని అయితే లేదు. సో ఇది మనకి సిలికాన్ కేస్. సో ఇది నేను తర్వాత చూపిస్తాను ఫోన్కి అటాచ్ చేసి. అండ్ నెక్స్ట్ మనకి ట్రావెల్ అడాప్టర్ ఉంది. దీని అవుట్పుట్ చూద్దాం ఒకసారి. సో ఇది మన ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది ఫోన్ అయితే. సో దీని అవుట్పుట్ చూసుకుంటే మనకి 5V 2A ఉంది, 9V 2A ఉంది. సో ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి USB కేబుల్ ఉంది. సో ఇది మనకి Type-C కేబుల్. సో ఇవి మనకి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే ఇవన్నీ పక్క పెట్టేద్దాం. మొబైల్ ఫోన్ ఎట్లా ఉందో ఒకసారి మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఇది మొబైల్ అయితే మనకి ఇది నేవీ బ్లూ కలర్. స్టిక్కర్స్ అని రిమూవ్ చేసిన తర్వాత మనకి ఇలా ఉంది మొబైల్ అయితే. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో లుక్ అయితే మనకి చాలా బాగుంది. ఇంకా మనకి ఇక్కడ ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ కూడా ఇచ్చారు. సో మీరు స్క్రీన్ గార్డ్ కోసం ఎత్తుకోవాల్సిన పని లేదు. అండ్ కేస్ కూడా ప్రొవైడ్ చేశారు. సో కేస్ కూడా మీకు బాక్స్లోనే వస్తుంది, సిలికాన్ కేస్. ఇది కూడా మనం ఫిక్స్ చేసి చూద్దాం ఎట్లా ఉందో. సో మీకు ఫోన్ అయితే ఇట్లా ఉంటుంది కేస్ పెడితే. ఒకసారి మనం ఫిజికల్ ఓవర్ చూద్దాం ఫోన్ది, ఎక్కడెక్కడ ఏమున్నాయో చూద్దాం. సో మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఒకటి వచ్చేసరికి మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా, ఇంకోటి వచ్చేసరికి 20 మెగాపిక్సెల్ కెమెరా. సో ఒకటి RGB సెన్సర్, ఇంకోటి వచ్చేసరికి మోనోక్రోమ్ సెన్సర్. రెండింటి అపేచర్ f1.8తో వస్తుంది. ఇక్కడ మనకి సింగిల్ ఫ్లాష్ ఉంది, ఇక్కడ హానర్ అని రాస్తుంది. ఇంకా బాటమ్కి వస్తే మనకి మేడ్ ఇన్ చైనా అని రాస్తుంది. అండ్ ఇక్కడ మనకి యాంటీనా బ్యాండ్ ఉన్నాయి బ్లాక్ కలర్లో. టాప్లో కూడా మనకి బ్లాక్ కలర్లో యాంటీనా బ్యాండ్ కనపడుతుంది. ఇటు సైడ్ చూసుకుంటే మనకి సిమ్ ట్రే ఉంది. ఇది మనకి హైబ్రిడ్ స్లాట్. సో మీరు ఒకేసారి 2 సిమ్ కార్డు, ఒక మైక్రోఎస్డి కార్డ్ అయితే పెట్టలేరు. సో ఒకసారి మనం ఓపెన్ చేద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇది మనకి హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మనకి పవర్ బటన్ అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. అండ్ టాప్లో చూసుకుంటే మనకి IR బ్లాస్ట్ ఉంది, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. బాటంలో చూసుకుంటే ఇక్కడ మనకి స్పీకర్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, Type-C పోర్ట్ ఉంది, అండ్ 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది. అండ్ ఇంకా ఫ్రంట్ చూసుకుంటే మనకి 5.99 ఇంచ్ ఫుల్ HD IPS డిస్ప్లే లభిస్తుంది. ఇది మనకి 18:9 ఆస్పెక్ట్ రేషియో డిస్ప్లే. డిస్ప్లే పైన మనకి ఇయర్ పీస్ ఉంది. 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. అపేచర్ f2.0తో వస్తుంది. దాని పక్కన మనకి సెన్సార్స్ ఉన్నాయి. డిస్ప్లే కింద మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ మనకి బ్యాక్ సైడ్ లేదు, ఫ్రంట్ సైడ్కి తీసుకొని వచ్చారు. సో ఇది మనకి ఫిజికల్ ఓవర్ చూసుకుంటే ఒకసారి మనం ఫోన్ స్విచ్ ఆన్ చేద్దాము సిమ్ కార్డ్ పెట్టేసి. సో లోపల ర్యామ్ ఎంత ఫ్రీ ఉంది, మెమొరీ ఎంత ఫ్రీ ఉంది, ఒకసారి మనం లోపల ఎలా ఉందో చూద్దాం ఫోన్. ఫ్రెండ్స్, సిమ్ కార్డ్ పెట్టేసాను, స్విచ్ ఆన్ చేస్తున్నాను, చూద్దాం మనకి ఏమైనా పవర్ ఉందేమో. సో స్విచ్ ఆన్ అయితే అవుతుంది. హానర్ పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని వచ్చింది. సో ఒకసారి నేను క్విక్గా సెటప్ చేస్తాను. సెటప్ చేసేసి హోమ్ స్క్రీన్లో కలుస్తాను. అండ్ ఇది మనకి 2 బ్యాండ్స్కి సపోర్ట్ చేస్తుంది. 2.4 GHz బ్యాండ్కి సపోర్ట్ చేస్తుంది, 5 GHz బ్యాండ్కి సపోర్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇది మనకి హోమ్ స్క్రీన్ హానర్ V10ది. సో ఇక్కడ మనకి డాట్స్ కనపడుతుంది, నోటిఫికేషన్ డాట్స్. ఇది మనకి ఆండ్రాయిడ్ ఓరియో మీద రన్ అవుతుంది అవుట్ ఆఫ్ ది బాక్స్.
అండ్ టాప్లో చూసుకుంటే మనకి జియో 4G ఓల్టీ అని రాస్తుంది. ఇక్కడ మనకి NFC సపోర్ట్ చేస్తుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం ఒకసారి. అబౌట్ ఫోన్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మనకి EMUI వర్షన్ 8.0 మీద రన్ అవుతుంది, ఆండ్రాయిడ్ ఓరియో మీద రన్ అవుతుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ మనకి బ్యాక్ వస్తే ఎంత ర్యామ్ ఫ్రీ ఉంది అని ఒకసారి చెక్ చేద్దాం. ర్యామ్ మనకి 6GB ర్యామ్ ఇక్కడ మనకి ఎంత ఫ్రీ ఉందో లేదు, కానీ ఫోన్ స్టోరేజ్ మాత్రం కనపడుతుంది మనకి ఇక్కడ 128GBలో మనకి 116GB మీకు ఫ్రీగా వస్తుంది. మనకి సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి మనకి నవంబర్లో ఉంది, ఇంకా అప్డేట్ అయితే ఇంకా రాలేదు. ఒకసారి మనం ర్యామ్ ఎంత ఫ్రీ వస్తుందో చూద్దాం. సిస్టమ్ అప్డేట్స్ ఏమి ఉన్నాయో చెక్ చేద్దాం ఫస్ట్. సో సిస్టమ్ అప్డేట్స్ అయితే ఏమీ లేవు. ఒకసారి మనం ఎంత ర్యామ్ ఫ్రీ ఉందో చూద్దాం. సో మెమొరీ, సో ఇక్కడ మనకి స్టోరేజ్లోకి వెళ్తే ఇక్కడ మనకి మెమొరీ అని ఉంది. సో ఇక్కడ మనకు కనపడుతుంది ఎంత ర్యామ్ ఫ్రీ ఉందో. 6GBలో మనకి 3.58GB అవైలబుల్ ర్యామ్ ఉంది అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి. ఒకసారి మనం బ్లోట్వేర్ చూసుకుంటే బ్లోట్వేర్ అయితే మీకు చాలా ఉంటుంది, ఎందుకంటే ఇది మనకి కస్టమ్ రామ్ కాబట్టి మీకు బ్లోట్వేర్ అయితే ఉంటుంది. కస్టమైజేషన్ చాలా చేస్తారు. ఇక్కడ మనం చూడొచ్చు యాప్స్ కూడా మనకి చాలా ఉన్నాయి. సో మీరు వీటిని అన్ఇన్స్టాల్ చేసుకోవడం బెటర్. ముఖ్యంగా ఈ యూసీ న్యూస్ అయితే చాలా బ్యాటరీని కన్జ్యూమ్ చేసింది Honor 7Xలో. సో వీటిని అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు మీరు. సో దీనిలో అయితే బ్లోట్వేర్ అయితే మీకు చాలా ఉంటుంది. అండ్ ఒకసారి మనం సెన్సార్ చెక్ చేద్దాం CPU Z యాప్ ఇన్స్టాల్ చేసి. ఫ్రెండ్స్కి మన సెన్సార్ చూసుకుంటే యాక్సిలరోమీటర్ సెన్సార్ ఉంది, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంది, జైరోస్కోప్ సెన్సార్ ఉంది, మ్యాగ్నెటోమీటర్ సెన్సార్ ఉంది, ఆటో బ్రైట్నెస్ సెన్సార్ కూడా ఉంది. సో ఇక్కడ మన కంపాస్ కూడా వర్క్ అవుతుంది, ఇక్కడ మనం చూడొచ్చు. సో మనకి కావాల్సిన సెన్సార్స్ అన్నీ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ మనకి బాటంలో ఉంది అండ్ NFC కూడా ఉంది. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ మనం ఒకసారి చెక్ చేద్దాం. చూడొచ్చు మీరు, ఫింగర్ ప్రింట్ సెన్సార్ మనకి చాలా ఫాస్ట్ ఉంటుంది Honor ఫోన్స్లో. సో ఇది ఒకటి బాగా నచ్చుతుంది నాకు. సో ఏ Honor ఫోన్ తీసుకున్నా నేను ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే చాలా ఫాస్ట్ అన్లాక్ అవుతుంది. ఒకసారి మనం కెమెరా చూద్దాం, కెమెరా ఎలా ఉందో. సో కెమెరాలో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి, ఎందుకంటే ఇది మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ చేస్తుంది మనకి ఇది ప్రాసెసర్ అయితే. సో దీనిలో చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మనం చూద్దాం, ఫొటోస్ అయితే తీద్దాం. సార్ ఫ్రంట్ కెమెరా శాంపుల్ కూడా తీద్దాం ఒకటి. సో ఫొటోస్ చూపించే ముందు ఒకసారి మనం ఆప్షన్స్ చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి వైడ్ అపేచర్ మోడ్ ఉంది ఇక్కడ. సో సేమ్ మనకి ఇంతకుముందు మనం Honor కెమెరాస్ చూసాం కదా, సేమ్ ఆప్షన్స్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మనకి మోడ్స్ మాత్రం చాలా ఉన్నాయి, ఇక్కడ మీరు చూడొచ్చు. సో డిఫరెంట్ మోడ్స్, కొంచెం మోడ్స్ ఎక్కువ ఉన్నాయి మిగతా కెమెరాస్తో కంపేర్ చేస్తే. ఇక్కడ మనకి AR లెన్స్ అని కూడా ఉంది. సో అన్నీ నేను చెక్ చేస్తాను. ప్రో వీడియో కూడా ఉంది, వీడియో మోడ్లో మనకి ప్రో ఆప్షన్ అయితే ఉంది. సో ఇవన్నీ నేను చెక్ చేస్తాను. చెక్ చేసి నేను కెమెరా రివ్యూలో చెప్తాను వీటి గురించి. అండ్ ఇటు సైడ్ వస్తే మనం కెమెరా సెట్టింగ్స్ ఇవన్నీ మనకు కెమెరా రిజల్యూషన్ చేంజ్ చేసుకోవచ్చు, ఫోటో అండ్ వీడియో కూడా మనం చూద్దాం. వీడియో ఎంతవరకు రికార్డ్ చేయొచ్చు. సో వీడియో మనం 4K వరకు రికార్డ్ చేయొచ్చు. కాకపోతే దీనిలో మనకి స్టెబిలైజేషన్ అయితే ఏమీ ప్రొవైడ్ చేయలేదు వీళ్ళు. సో స్టెబిలైజేషన్ మేబీ ఉండకపోవచ్చు, చూద్దాం. అది కూడా నేను కెమెరా మొత్తం చెక్ చేస్తాను. సో కెమెరా ఆప్షన్స్ అని నేను ఒకసారి చూస్తాను, మొత్తం చూసి ఎలా వర్క్ అవుతున్నాయి ఇవన్నీ నేను కెమెరా రివ్యూలో చెప్తాను. సపరేట్ కెమెరా రివ్యూ అయితే చేస్తాను, ఎందుకంటే దీనిలో మనకి హైలైటింగ్ పాయింట్ వచ్చేసరికి కెమెరానే. సో కెమెరాలో వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎక్కువ డెవలప్ చేశారు. సో అవన్నీ మనం చూద్దాం కెమెరా రివ్యూలో. సో ప్రజెంట్ అయితే మనకి శాంపిల్స్ అయితే చూపిస్తాను నేను ఇప్పుడు తీసిన శాంపిల్స్ ఇక్కడ, అండ్ బయట కొన్ని శాంపిల్స్ తీసాను, అవన్నీ ఇక్కడ మీరు చూడొచ్చు మీరు. సో ఫస్ట్ ఇంప్రెషన్ అయితే కలర్ రిప్రొడక్షన్ అయితే చాలా బాగుంది మనకి. సో నెక్స్ట్ నేను ఈ కెమెరాని OnePlus 5Tతో కూడా కంపేర్ చేసి చూస్తాను. OnePlus 5T కూడా మనకి సేమ్ ప్రైస్ రేంజ్లో వస్తుంది, దీనికంటే ఒక 3,000 రూపాయలు ఎక్కువ ఉంటుంది. సో OnePlus 5Tని నేను Honor V10 కెమెరాతో కంపేర్ చేసి కూడా ఒక రివ్యూ అయితే చేస్తాను. సో ప్రజెంట్ అయితే మీరు ఇక్కడ శాంపిల్స్ అయితే జడ్జ్ చేయొచ్చు ఎలా ఉన్నాయో. ఒకసారి ఒక వీడియో ప్లే చేసి చూద్దాం, స్పీకర్ క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. నమస్కారం, నా ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 151కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి యారోస్ అయితే కనపడుతున్నాయి. సో యారోస్ యూస్ చేసి మనం ఫుల్ స్క్రీన్కి అండ్ నార్మల్ 16:9 ఆస్పెక్ట్ రేషియోకి మనం స్విచ్ అవ్వచ్చు. సో సార్ మనం స్పీకర్ ఎలా ఉందో చూద్దాం. మనకి వీడియో క్వాలిటీ అయితే బాగుంది మనకి. స్పీకర్ మనకి ఫస్ట్ ఇంప్రెషన్ బాగుంది అండ్ స్క్రీన్ క్వాలిటీ బాగుంది. అండ్ ఓవరాల్గా ఇనీషియల్ ఇంప్రెషన్ చూసుకుంటే ఫోన్ అయితే బిల్డ్ క్వాలిటీ బాగుంది అండ్ డిస్ప్లే బాగుంది. అండ్ కెమెరా నేను చూస్తాను, కెమెరా రివ్యూ సపరేట్ చేస్తాను. OnePlus 5Tతో కూడా కంపేర్ చేసి చూద్దాం ఎలా పర్ఫామ్ చేస్తుందో, కెమెరా అక్కడ మనకు తెలిసిపోతుంది. అండ్ నెక్స్ట్ నేను దీనికి గేమింగ్ రివ్యూ చేస్తాను. దీనిలో Kirin 970 ప్రాసెసర్ ఉంది, చూద్దాం గేమింగ్ ఎలా పర్ఫామ్ చేస్తుందో. సో వీడియోస్ అని మీరు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకని ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫల్ సూన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.